ఇప్పుడు ఇటువంటి మోసగాడితో ఇటువంటి మోసగాడి జీవితాంతో నీతో ఈ గేమ్ ఆడుతూనే ఉంటాడు. దాగుడు మూతలు 2 రోజులు వస్తాడు, 3 రోజులు రాడు. ఒకరోజు ఫోన్ ఎత్తాడు, ఒకరోజు ఫోన్ ఎత్తాడు. ఏదో భిక్షాంతి అని చెప్పి అప్పుడప్పుడు ఇంత పడేస్తూ ఉంటాడు. మీకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలని నేను మాట్లాడతాను. నీకంటూ ఒక క్లారిటీ ఉందా? అతనే కావాలనే పాట లేదు. ఇలాంటి మోసగాడికి ఒక దన్నారా బాబు, నాకేదో చేయండి, నా పిల్లలతో పాటు వెళ్తానని అనుకుంటాను. వద్దు సార్, నాకు నమ్మించి మోసం చేయడం నాకు వద్దు సార్. నాకు ఇంక చాలు కదా, 4 సంవత్సరాలు నరకయాతన అనుభవించావు. అనుభవించిన చాలు సార్. నా పిల్లలు కూడా నాకు ఇలాంటి అని చూస్తే నా పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది సార్. నాకు వద్దు సార్ వీడు. మరి నువ్వు చాలా పద్ధతిగా పెరిగావు. ఏమా నువ్వేమంటావు? నేనేమనడానికి ఈ అమ్మాయి అయితే ఒక స్త్రీగా అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఏదో అనుకుంది, పెళ్లి చేసుకుందాం అనుకుంది, తీరా చూస్తే చేటర్. నువ్వేమనుకుంటున్నావు చెప్పు? నేను ఇక మీరే చెప్పాలి మేడం. నాకేం మేమేం చెప్తామమ్మా? ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకేం తెలియదు. ఇప్పుడు తెలిసింది కదమ్మా, నువ్వు ఉండగా ఇంకొక అమ్మాయికి లైన్ వేసాడు, ప్రెగ్నెన్సీ చేశాడు, 2 పిల్లలకి అన్నాడు. 4 సంవత్సరాలు నీకు తెలియకుండా మెయింటైన్ చేశాడు. నీకేమీ అనిపించట్లేదా నీ పక్కన కూర్చునేది ఒక నాగుపాము అని? ఎలా తెలుస్తుంది మేడం? ఈ రోజే కదా చూసినా. లెక్క ముందు ఉండాలి కదా అంటున్నారు. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడేమంటావు? ఇలాంటి వ్యక్తితో అసలు కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు? నా బెటర్ సజెషన్ అయితే మీ ఇద్దరు కాలుతో ఒక తల్లిదండ్రులు వెళ్ళిపోవడం బెటర్ అని. లీగల్ గా ఇద్దరు ఆడుకుంటే ఫుట్బాల్ అయిపోతాడు. ఇతని ఇంత చీటింగ్ పని చేసినందుకు నేను పెద్దవాళ్ళ సమక్షంలో పెట్టి చూసుకుంటాను మేడం. ఏదైనా కేసు లాంటిదైనా వేస్తాం. ఓకే, సో అతను కూడా నీకు వద్దు మేడం, వద్దు సార్. ఇలాంటి చీటింగ్ పని ఈ రోజు ఈ పని చేసిన రేపు ఇంకేదైనా పని చేయొచ్చు. ఏదైనా కాదు, అసలు చేసిందే చాలా ఎక్కువ. నాకు కావాలి సార్ భార్య. నీకు కావాలి. ఇలాంటి వాడికి అసలు ఈ అమ్మాయిలు ఒకరు కాకుండా ఇద్దరు చేసుకున్నారు మీరు. లేదు మేడం, ఏదో తెలియక నేను పొరపాటు చేసినాను మేడం. ఇప్పుడు నా బిడ్డ ఏం కావాలి? నీ కూతురే చెప్పింది నాకు మదర్ లేదు ఫాదర్ లేడని. అడుగు కావాలనుకుంటే. మీరు చేస్తుందా మాకు తెలుస్తుందా ఏందమ్మా? అడిగినప్పుడు చెప్పడానికి రాదా నాకు మదర్ ఉందని? మదర్ ఉంటే పెళ్లి చేసుకోవా? చెప్తే ఏమైంది నీకు? చెప్తే మేడం ఏమైంది? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి అడిగేసి మేము నువ్వు పెద్దోళ్ళని అడిగే వెళ్ళావా కేక్ కట్ చేయడానికి? అబద్ధాల ముందు వాళ్ళ అబద్ధాలు పెద్ద గొప్ప అబద్ధాలు కాదు. చేసిన తప్పు మళ్ళీ దాన్ని ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. హరిశ్చంద్రుడిలాగా పెద్ద ఎక్కడో పౌరుషాలు వస్తున్నాయి నీకు. నువ్వు చేసిన వాటి మొత్తం పోల్చుకుంటే వాళ్ళది ఏమాత్రం తల్లిదండ్రులు లేదంది, దాచిపెట్టింది. అది నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలే, ఎవరు లేరు కదా వాడేసుకుందామని. సార్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటే వాళ్ళ ముందులు మాట్లాడి భయపడి వెనక్కి వచ్చేసి ఉండేవాడువా? అసలు వెళ్ళేవాడు కదా కేక్ కట్ చేయడానికి. పేరెంట్స్ లేరని జాలిపడి పెళ్లి చేసుకున్నావా? వాడేశాడు జాలిపడి. ఇప్పుడేమో మళ్ళీ ఆ పెళ్ళాం వద్దు ఈ పెళ్ళాం వద్దు అంటున్నావు. నువ్వు ఎంట్రీ ఎలా ఇచ్చావు తెలుసా? సరే ఇద్దరొద్దు నాకు ఒకరు చాలా అన్నావు. ఇప్పుడు చూడు సీన్ సితార అయింది. ఇద్దరు నీకు గుడ్ బై చెప్పేసి అసలు నీకు వైఫ్ అనే క్యారెక్టరే లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన హ్యాపీ కదండి వాళ్ళిద్దరు వద్దంటే. అంత సీన్ లేదు, ఆయనకి ఆవిడ కావాలి. సార్ నా భార్య నాకు కావాలి సార్. ఆయన పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆవిడ కట్ చేయడం. అసలు ఆవిడ భార్య అంటున్నా. మరి ఆ అమ్మాయి ఎవరే? ఏమంటావు? అమ్మాయికి ఇచ్చే లేబుల్ ఏంటి? సార్ విన్నారు కదా సార్, వీళ్ళ గురించి మీరేమంటారు? మేడం ఇప్పుడు ఎంత తిట్టినా కూడా అదేదో దున్నపోతు మీద వర్షం పడినట్టు. అంటే అతను దున్నపోతుతో పోలిస్తున్నాను కాదు, ఒక సామెత అంటున్నాను నేను. వేస్ట్. ఇక్కడ జాగ్రత్త పడవలసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు ఆడవాళ్ళు. ఇద్దరు ఎదురుకుంటా క్లియర్ కట్ గా 70mm సినిమా. ఏది ప్రేమించుతున్నప్పుడే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని అసెస్ చేయడానికి క్లియర్ కట్ గా ఏమైతే కావాలో అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి ఎదురుకుంటే ఫస్ట్ ఆమె ఎదుర్కొంటా ఉన్నాయి, సెకండ్ ఆమె ఎదుర్కొంటా కూడా ఉన్నాయి. కానీ ఈ బంపర్ ఆఫర్ లేదంటే ఈ గోల్డెన్ ఆఫర్, ఈ లాటరీ టికెట్ ఎక్కడ పోతుంది అనేటటువంటి అభద్రతతో నేను పట్టేసుకోవాలి 4 ప్రశ్నలు అడిగితే కనుక ఇతను వెళ్ళిపోతాడు, మనం ఏకాకి అయిపోతాం అని చెప్పి. ఏంటమ్మా స్టోర్ మేనేజర్ అంటే ఏంటి? అమెరికా ప్రెసిడెంటా ఏంటి? ఎందుకు అంత పరితపించిపోవటము? ప్రశ్నలు అడగవలసినటువంటి సమయంలో అడగకపోవటము, ఏకంగా తల్లిదండ్రులే లేరు నేను అనాథని అనే విధంగా చెప్పుకోవటం, కేక్ కట్ చేయడానికి ఒక్కడనే పిలిపించటం, తలుపులు వేసేటాలు, కార్యక్రమాలు ముగించేటాలు, గర్భవతులు అయిపోవటాలు, పిల్లలు కనేటాలు, తర్వాత ప్రశ్నలు అడగటం. దీన్ని ఏమంటాం? తర్వాత మా దగ్గరికి వచ్చి ఈ వల్ల ఇంత దూరం తీసుకొచ్చావు. కొట్టాల్సిన టైంలో ఉండేది కాదు. చెప్పాను సార్, వానికి చెప్పాను, అమ్మ నాయన ఉన్నారు నాకని చెప్పాను. ఒకటి ఇక్కడ ఎవరు చేసుకున్న దానికి అంత శ్వేత, ఇక్కడ ఎవ్వరికి కూడా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు పాపం జరిగింది అనేటటువంటి మాటలొద్దు. ఇక్కడ అన్యాయం జరిగిందంటే కనుక నువ్వు కన్నటువంటి పిల్లలకు అన్యాయం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నువ్వు కన్నటువంటి పిల్లల్ని సీక్రెట్గా నాన్న అదిగో అనుకునే లోపల నాన్న మాయమైపోతున్నాడు చూడు, ఆ పిల్లలకు అన్యాయం. అదిగో నాన్న సండే వస్తాడు అనుకునేటప్పటికి నాన్న వారమే రాడు చూడు, వాళ్ళకి అన్యాయం జరిగినట్టు. ఇతను నాన్న అయితే ఇక్కడ ఎందుకు ఉండడమ్మా అంటా చూడు, వాళ్ళకి అన్యాయం అయినట్టు. మీ డాడీ ఎవడరా స్కూల్కి ఎప్పుడు వస్తాడని పేరెంట్స్ ప్రిన్సిపల్ టీచర్లు అడుగుతారు చూడు, అప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టు. ఇప్పుడు నేను అన్యాయం చేశాను కాదు. మీరు బర్త్డే పార్టీలు చేసుకుంటారు, అనుభవించవలసినటువంటి అనుభవిస్తారు, పిల్లల్ని అంటారు, పిల్లల్ని అన్యాయం చేస్తారు. వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు నాకు అన్యాయం అవుతుందని మీరు అన్నారు. ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఈరోజు తండ్రి లేనటువంటి పిల్లలుగా వాళ్ళు ఉండాలి? ఈ ఆలోచన మీకు ముందే ఎందుకు ఉండదు? ఏంటి అంత గొప్ప మనిషిలో? ఏముంది అంత గొప్ప? ఎందుకు మీ తల్లిదండ్రులు ఆ మాత్రం నీ పెళ్లి చేయలేరు అనుకున్నారు? 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి.
ధూమ్ధామని చేసి ఉండేవారు మీ తల్లిదండ్రులు ఒక పెళ్లి. సీక్రెట్గా వేరే చోటుకు వచ్చి సంసారం పెట్టి మీరు నానా అవస్థలు పడుతూ వాళ్ళు పరువు తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈరోజు. ఎంత తిడితే మాత్రం ఏం లాభం? అతను సింపుల్గా చెప్తున్నాడు భార్య కావాలి అంటున్నాడు. నువ్వెవరు అనేటటువంటి సింగిల్ వర్డ్లో కూడా చెప్పలేదు. అంతే 4.5 years ఆఫ్ నీ లైఫ్ని నేను ఇష్టం వచ్చినట్టు ఒక టిష్యూ పేపర్లో వాడుకుని నీ జీవితాన్ని నీ కర్మకు నువ్వు పో, నీ తల ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఇది ఎవరు ఇచ్చారు ఈ అవకాశం? అతను తీసుకున్నాడా, మీరు ఇచ్చారు అవకాశం? మీరు ఇవ్వటం వల్లే అతను తీసుకున్నాడు కదా. నేను ఇవ్వలేదు సార్, మరి ఇవ్వకపోతే ఇవ్వలేదు ఎలాగమ్మా? సార్. ఆల్రెడీ ఒక అమ్మాయిని అమ్మా. ప్రేమించానని. అమ్మా, మీ షాపులో మీ స్టోర్లో ఎన్నో పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు. ఎంతమంది బర్త్డే పార్టీలకి స్టోర్ మేనేజర్ని సింగిల్గా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కట్ చేస్తున్నారమ్మా? పిచ్చి మాటలు మాట్లాడుకో. చేసింది తప్పని సార్ అని చెప్పి లెంపలేసుకో. తల్లిదండ్రులు పరువు తీసాను సార్, నా పిల్లలకు ఒక తండ్రి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాను సార్, నాకు బాధగా ఉందని చెప్పి మాట్లాడు. అనవసరంగా వాదించద్దు. అందరూ ఆడపిల్లలు నీలాగే చేస్తున్నారా? వెళ్ళి మొగుడిని ఎత్తుక్కొండ్రా, స్టోర్ మేనేజర్ని పట్టించండిరా అని చెప్పి మీ అమ్మ నాన్నలు ఊర్లో ఉండి మిమ్మల్ని సిటీలకు పంపిస్తున్నారా? లేదంటే ఉద్యోగాలు చేసుకుని మీ కాలమే మీరు నిలబడమని చెప్తున్నారా? పిచ్చివాగుడు వాగద్దు. ఈరోజు ఈ పాపానికి మూట కట్టుకుంది నువ్వు కూడా. అర్థం కాదమ్మా. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కాబట్టి పిల్లల్ని ఎలా పోషిస్తాను, వీళ్ళని ఎలా చూసుకుంటాను అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టేసి మీ తల్లిదండ్రులు మళ్ళీ నిన్ను హ్యాపీగా స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండి ఈ దుర్మార్గాన్ని ఎలా శిక్షించాలో అనేటటువంటి పద్ధతిలో నువ్వు ఆలోచించు. అతని దగ్గర నుంచి ఏమేమైతే రాబట్టాలో ఈ జరిగినటువంటి మోసానికి లీగల్గా అని ఇంకో విధంగాను పెద్దల పంచాయతీ అని ఏ విధంగా రాబట్టాలో ఆ విధంగా రాబట్టేటటువంటి ప్రయత్నం చేయి. అతనికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా అయితే కనుక నాకు లేదు. ఎందుకంటే నువ్వే వద్దు అనుకునేటటువంటి వాడు అట్లీస్ట్ పిల్లలు కావాలి సార్, అప్పుడప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటాను, పిల్లల్ని సాక్కుంటాను అనేటటువంటి ఒక్క మాట అంటున్నాడా? ఆ మాట కూడా వద్దు. వైఫుల సంగతే మాట్లాడుతున్నాడు కానీ పిల్లల సంగతి మాట్లాడట్లేదు. ఎంత అన్యాయం. పిల్లల్ని అంటాడు, ఇక్కడేమో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి పిల్లల్ని అంటాడు, అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలు తీసేస్తున్నాడు. అంటే అతని ఇష్టమే అనమాట. పిల్లల్ని కావాలనుకుంటే కావాలి, వద్దు అనుకుంటే వద్దు. ఇప్పుడు ఫైనల్గా ఏంటి? తల్లి వద్దు, పిల్లలు వద్దు, అక్కడ ప్రెగ్నెన్సీయే వద్దు. ఏమ్మా నీకు ఏదైతే సూత్రం ఆ అమ్మాయికి అప్లై అవుద్దు, నీకు సూత్రం అప్లై అవుతుంది. ఓకే, పెద్దల సమక్షంలో జరిగినటువంటి పెళ్ళి కాబట్టి నువ్వు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నావు, లీగల్గా పెద్ద పొజిషన్లో ఉన్నావు, నాకు అందరికీ అర్థమయ్యేటటువంటి అంశం. కానీ ఒక వ్యక్తి వచ్చి పదే అబార్షన్ చేయిస్తున్నాడు అంటే ఏమనుకోవాలి? 4 సంవత్సరాల తర్వాత మోసగాడు అని అనుకోవాలా లేదా? లేదంటే వాకప్ చేయాలా లేదా? ఏ స్టోర్లో పనిచేస్తాడో కనుక్కోవాలా లేదా? అటో ఫ్రెండ్ ఇటో ఫ్రెండ్ ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడాలా లేదా? అవేమీ కనుక్కోలేదు, బ్లైండ్గా నమ్మాం. ఓకే, నమ్మకం ఉందని మనం అనుకుందాం, నిన్నేమీ అంటానికి కూడా లేదు ఈరోజు మనం. కానీ ఈరోజు మేమందరం హర్షించేటటువంటి అంశం ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని భారీ ఎత్తున మోసం చేశాడు, పిల్లల్ని కూడా మోసం చేశాడు, ఆ అమ్మాయిని గెట్ లాస్ట్ అని అంది. కానీ నువ్వు కూడా మొదటి భార్య నాకు బలమైనటువంటి స్థానం ఉంది, ఇప్పుడు నా మొగుడు నాకు దక్కాడు కాబట్టి నేను ఎగరేసిపోతాను అనేటటువంటి ఆలోచన కాకుండా, సార్ నన్ను మోసం చేసినటువంటి వ్యక్తి నా పక్కన కూర్చున్న అర్హత లేదు కూడా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్. దానికి ఫుల్గా 100% మార్కులు పడిపోతాయి. మళ్ళీ ఇతను వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బతమాలి నన్ను స్వీకరించు అనేటటువంటి మాట అన్నా కూడా దయచేసి కరిగిపోవద్దు. ఎందుకంటే నీకు ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే కనుక నేను లీగల్గా పెళ్లి చేసుకున్నాను, పెద్దల సమక్షంలో అందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలంటే కనుక అందరికీ ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తిని గుడ్డిగా నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనేటటువంటిది ఓపెన్గా చెప్పేసి పర్లేదు. దానివల్ల కొద్ది సిగ్గుచేటు పరువు తలదించుకునేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. అంతేగాని సమాజం గురించో పరువు గురించో పెళ్ళి అనేటటువంటి దాన్ని కాపాడాలనో పెద్దల్ని పరువు కాపాడాలనే ఉద్దేశంతో ఇలాంటి మనిషిని మళ్ళీ స్వీకరిస్తే కనుక ఈజ్ అన్ ఆపర్చునిస్ట్ అంటే మీకు తెలుసో తెలియదు, అవకాశవాది. ఇక్కడ పిల్లలు వద్దు తీసేస్తాడు, అక్కడ పిల్లలు కావాలి ఉంచుకుంటాడు. ఆ అమ్మాయి వాడేసుకున్నాడు, ఇంకొద్దు, ఆ అమ్మాయి గిబ్బులు అడుగుతుంది కాబట్టి ఆ అమ్మాయిని డిలీట్. నీకు భార్య అనేటటువంటి లేబుల్ కావాలి కాబట్టి నిన్ను పక్కన ఉంచుకున్నాడు. అంతేగాని నీ మీద ఏమి ప్రేమ అనేటటువంటిది ఏం పొంగిపోవట్లేదు. అవకాశవాది, ఆపర్చునిస్ట్. ఇప్పుడు మీరిద్దరు ఇప్పుడు గుడ్ బై చెప్తారా? హ్యాపీగా వెళ్ళిపోతాడు. నిజంగా ఇందాక మేడం అన్నట్టుగా హ్యాపీగా వెళ్ళిపోతాడు. కానీ అంత హ్యాపీగా వెళ్ళేటటువంటి దారులు అయితే మాత్రం మనం లాయర్ మేడం అయితే ఓపెన్ చేయరు. ఎక్కడైతే ముట్టుకెళ్ళి పెట్టాలో అక్కడ ముట్టుకెళ్ళి పెట్టిస్తారు. సార్ దయచేసి ఇంకోసారి అలా చేయను సార్. నేను నా భార్య నాకు కలపండి. ఏంట్రా భయ్యా రెండోసారి మూడోసారినా? ఇవి ఏమనుకుంటున్నావు? లైఫ్ అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా? నీ భార్య నీకు కావాల్సినటువంటి విధంగా చేస్తాం, ఆ భార్యని ఏం చేస్తావు, ఆ పిల్లల్ని ఏం చేస్తావు? ఇప్పటికైనా పిల్లల గురించి మాట్లాడావు స్వామి, పిల్లల్ని అన్నావు కదా. సార్ పిల్లల గురించి అడిగితే 5-5 లక్షలు డిపాజిట్ పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతాను? మరి కన్నప్పుడు తెలీదా? కన్నప్పుడు తెలీదా నీకు పిల్లల్ని ఏం చెయ్యాలని? నా పిల్లల ప్రాణాలు సార్, నా పంచ ప్రాణాలు సార్, ఆ పిల్లల్ని చూడకపోతే నేను ఉండలేను సార్, నా పిల్లల్ని నన్ను దక్కించండి సార్ అని ఒక్కసారి మాట వరుసకన్నా అడగయా, పుణ్యం ఉంటుంది అనడు. ఎందుకంటే అసలు వదిలిచ్చేసుకోవాలనుకుంటున్నాడు వాళ్ళ ముగ్గురిని. థ్యాంక్ యూ సార్. మేడం చాలా అసహ్యంగా ఉందండి. యాక్చువల్గా ల్యాండ్ ఆర్డర్లో లేడీస్కి ఫేవర్గా చాలా చట్టాలు ఉంటాయి అంటాం. అవి మిస్యూజ్ అవుతున్నాయని మేము రోజు గుండెలు బాదుకొని ఎప్పుడైనా జెంట్స్ ఎక్కువ పర్సంటేజ్ జెంట్స్ వస్తూ ఉంటారు.
అలా వస్తున్నారు కదా అని చెప్పి చేంజెస్ వస్తే బాగుండు, చేంజెస్ వస్తే బాగుండు అని. ఎక్కడో ఈ మధ్య ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు ఇంకా. అప్పుడు ఒక సెకండ్ అనిపిస్తుంది, అరే ఆ చట్టాలు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇట్లా విజృంభిస్తూనే ఉంటారు కదా, మోసాలు చేసుకుంటే ఎంతమంది అమ్మాయిలు అలా అని. అంత దారుణమైన పరిస్థితిలో మీ ఆయన ఉన్నాడు తల్లి. ఇతను మగజాతికే ఒక కళంకం. లేడీస్ని అంటాం కదా, ఈయన ఆ కళంకాలకే లీడర్ అనమాట. ఎవరన్నా మిస్టేక్ ఒకసారి చేసుకుంటూ వెళ్తాడు. ఈయన నువ్వుండగా సైమల్టేనియస్గా ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసేసి నీకు ప్రెగ్నెన్సీలు రాకుండా అట్లా స్టోర్ చేసి పెట్టాడు. అది ఎంత క్రూయల్ అనిపిస్తుందో నీకు తెలుస్తుందా? నా భార్య కావాలని నిన్నెందుకు అంటున్నాడో తెలుసా? నువ్వు సొసైటీలో అందరికీ తెలిసిన వైఫ్కివి. రేపొద్దుట మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే తోలు తీసి ఆరేసేస్తారు. సో ఈ అమ్మాయికి అంటే రైట్స్ లేవు. అక్కడ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది, సైలెంట్ పర్సన్లే, వీళ్ళని వదిలేస్తే నన్నేమీ చెయ్యలేరు, ఏం చేసుకుంటారో చేసుకొని అనే ఒక డేర్ స్టెప్ అతనికి. అలాంటి వ్యక్తికి లీగల్గా 2 చెంపలు వాగిపోవాలంటే అటు నువ్వు ఇటు ఈవిడ కూడా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. పెళ్ళయింది కాబట్టి నన్నే కావాలంటున్నాడు కాబట్టి నాకు ఇతను ఉంటే బెటర్ అండి అని నీకు ఎక్కడన్నా 1% అనిపించినా కూడా బ్రెయిన్లోంచి తీసేయండి. ఎందుకంటే ఇది మా రిక్వెస్ట్. ఈ వ్యక్తికి ఎవరు భార్య అనే పాత్రకి సెట్ కారు. వాళ్ళని అక్కడ స్టోర్గా ఒకళ్ళు ఉంచుకొని ఇంకో స్టోర్కి వెళ్ళి ఇంకో దుకాణం ఓపెన్ చేసి ఇంకో స్టోర్కి వెళ్ళి ఇంకో దుకాణం ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందా?